ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. ఎందుకు ఈయన భారతదేశాన్ని సందర్శిస్తూ ఉన్నారు? నరేంద్ర మోదీ గారితో కలిసి ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎందుకు వచ్చారు? ఈ పర్యటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంతకుముందు కూడా వచ్చారు కదా 3 సార్లు. మరి ఇప్పుడు వచ్చిన దానికి అంతకుముందు వచ్చిన దానికి తేడా ఏమిటి? ఈయన రావడం వల్ల భారతదేశానికి ఫ్రాన్స్ కు రాబోయే బెనిఫిట్ ఏంటి? 2 దేశాలకు దీని ఇంపాక్ట్ అమెరికా మీద, చైనా మీద, పాకిస్తాన్ మీద, అలాగే ప్రపంచం మీద ఎలా ఉండబోతోంది? ఈ విషయాలు చాలా చాలా లోతుగా ఎన్నెన్నో విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికొస్తే ఇమాన్యుయల్ మాక్రాన్ ఇండియా విజిట్ 2026. ఎందుకు ఈ విజిట్ అత్యంత కీలకం? భారత్ ఫ్రాన్స్ సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా జియోపొలిటికల్ డైనమిక్స్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి అంటే నిన్నటి నుంచి మొదలెట్టి ఫిబ్రవరి 19 ఈ 3 రోజుల పాటు భారతదేశంలో ఉంటారు. నరేంద్ర మోదీ గారి ఆహ్వానంపై ఇమాన్యుయల్ మాక్రాన్ గారు వచ్చారు. అయితే ఈ విజిట్ ఢిల్లీలో కాకుండా ముంబైలో స్టార్ట్ అవడం మనం గమనించవచ్చు. ఎందుకు ముంబైలో ఉంది అనేది కూడా కీలకమైన పాయింట్. మోదీ గారితో ద్వైపాక్షిక చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 ప్రారంభమయ్యింది. అలాగే మరోపక్క ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో కూడా ఇమాన్యుయల్ మాక్రాన్ గారు పాల్గొంటారు. ఇలా చాలా కీలకమైన అంశాలున్నాయి. ఇది ఇమాన్యుయల్ మాక్రాన్ కు భారత్ కు రావడంలో 4వ విజిట్ అన్నమాట. ముంబైకి రావడం మొట్టమొదటిసారి ఆయన. జనరల్ గా సాంప్రదాయకంగా చూస్తే ఢిల్లీకే వస్తారు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు. కానీ ఒక సెంట్రలైజ్డ్ డిప్లొమసీ నుంచి ముంబైకి చేంజ్ చేయడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీని, మార్పును సూచిస్తుంది. అసలు ఈ విజిట్ టైమింగ్ ఎందుకు చాలా స్ట్రాటజిక్ గా ఉంది అంటే, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అవ్వలేదు గానీ దాదాపు కోల్డ్ వార్ 2.0 ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రపంచం బ్లాకులుగా విడిపోయి ఉంది, ఇంకా విడిపోతుంది కూడా భవిష్యత్తులో. చైనా యొక్క మిలిటరీ అసర్టివ్నెస్ విపరీతంగా పెరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కనిపించనటువంటి ఒక ఉద్రిక్తత సిద్ధంగా ఉంది, నివురుగప్పిన నిప్పులాగా ఉంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో. మరోపక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. దానివల్ల యూరప్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. మిడిల్ ఈస్ట్ లో ఇన్స్టెబిలిటీ ఉంది. ఎనర్జీ విషయంలో గానీ, ట్రేడ్ విషయంలో గానీ మిడిల్ ఈస్ట్ కు షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. ఇక పాకిస్తాన్ ఎకనామిక్ కొలాప్స్ అనేది మనం చూడొచ్చు. ఓవరాల్ గా సౌత్ ఏషియాలో ఒక ఇన్స్టెబిలిటీ అనేది కనిపిస్తోంది. ఈ కాంటెక్స్ట్ లో ఫ్రాన్స్ కి భారతదేశం అత్యవసరమైన ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్. భారతదేశానికి యూరోప్ లో ఫ్రాన్స్ అత్యంత నమ్మకమైన పెద్ద శక్తి. అంటే ఫ్రాన్స్ కు ఇండియా అవసరం ఉంది, ఇండియాకు ఫ్రాన్స్ యొక్క అవసరము ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రావడము ఇదేదో జస్ట్ సింబాలిక్ విజిట్ కాదు, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ రీసెట్ విజిట్ అని చెప్పి మనం పిలవచ్చు. కోర్ ఎజెండా ఏంటి అంటే, ఈ విజిట్ లో 4 మెగా పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్రిటికల్ టెక్ అలియన్స్, గ్లోబల్ పవర్ రీబ్యాలెన్సింగ్, స్ట్రాటజిక్ అటానమీ బ్లాక్ నిర్మించడం. ఇట్లా 4 మెగా పిల్లర్స్ ఉన్నాయి. సో మాక్రాన్ ఇప్పుడు రావడం అన్నది భారత్ ఫ్రాన్స్ 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడము, మెయిన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఇన్నోవేషన్ ఈ రంగాలలో 2 దేశాలు కలిసి మరింత వ్యూహాత్మకంగా పనిచేయడం. పోయిన సంవత్సరం 2025లో ప్యారిస్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. అక్కడ మోదీ మాక్రాన్ చర్చలు చేశారు. ఆ చర్చలే ఇప్పుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కరెక్ట్ గా మన భారతదేశంలో ఏఐ సమ్మిట్ జరుగుతున్నటువంటి, ఏఐ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి టైంలో రావడం అనేది కీలకం. 2023లో 25వ వార్షికోత్సవం జరుపుకున్న భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హొరైజన్ 2047 రోడ్ మ్యాప్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మోదీ అండ్ మాక్రాన్. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనం భారత్ ఫ్రాన్స్ మాట్లాడుకున్నా సాంప్రదాయకంగా డిఫెన్స్ సెంట్రలైజ్డ్ సంబంధాల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈసారి డిఫెన్స్ అనేది 2nd or 3rd ప్లేస్ లో పెట్టి ఫస్ట్ ప్లేస్ లో టెక్నాలజీ డ్రివెన్ ఫ్యూచర్ ఏమిటి భారత్ ఫ్రాన్స్ అనేది మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే ముంబైని ఎంచుకున్నారు. ముంబై భారత్ యొక్క ఆర్థిక రాజధాని, భారత్ యొక్క ఆర్థిక హబ్ ముంబై అనేది. అసలు ప్రపంచంలోనే భారతదేశం ఒక ఆర్థిక హబ్ గా మారబోతోంది అన్న విషయాన్ని సూచించడానికి ఈసారి ఇమాన్యుయల్ మాక్రాన్ ని
ముంబైకి రప్పించారు, ఢిల్లీకి కాదు. ఫస్ట్ ఆయన ముంబైకి వచ్చాడు. కీలకమైన సమావేశాలన్నీ ముంబైలోనే జరుగుతూ ఉన్నాయి. ఫ్రాన్స్ యూరోపియన్ టెక్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మన భారతదేశం యొక్క వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ముంబైలో ఎందుకంటే ఆర్థిక రాజధాని కాబట్టి భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ ముంబైలోనే ఉంటారు, అక్కడే కూర్చుంటారు. మెయిన్ గా నారిమన్ పాయింట్ ఆ ప్రాంతంలోనే. సో వాళ్లతో ఫ్రాన్స్ అధ్యక్షుడు అండ్ ఫ్రాన్స్ టీం రకరకాల చర్చలు చేస్తూ ఉన్నారు. అలాగే స్టార్టప్ కంపెనీస్ తో కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు వాళ్ళ బృందము అలాగే వాళ్ళ బిజినెస్ మెన్ వాళ్ళందరూ కూడా మారుతూ ఉన్నారు. అన్నట్టు ఇప్పుడు డిఫెన్స్ కి సంబంధించిన డీల్ కూడా జరుగుతోంది. ఇది జస్ట్ ఏదో క్యాజువల్ గా జరుగుతున్నటువంటి సాధారణమైనటువంటి డిఫెన్స్ డీల్ కాదు. ఇది ఒక పవర్ రీ ఇంజనీరింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. $35 బిలియన్ రఫేల్ మెగా డీల్ జరగబోతోంది. అసలు అర్థం ఏమిటి? ఏదో జస్ట్ డిఫెన్స్ డీల్ అని చెప్పి మాట్లాడుకోవద్దు. 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ ను భారతదేశానికి తెప్పించబోతూ ఉన్నారు. అయితే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3,25,000 కోట్ల రూపాయల వర్త్ ఉన్న 114 రాఫెల్ ఫైటర్ జెట్స్. అయితే అందులో 90% ఆఫ్ ది జెట్స్ భారతదేశంలోనే తయారు చేయబోతూ ఉన్నారు. ఇది ఇక్కడ కీలకం. ఎందుకు కీలకం ఇప్పుడు అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 42 స్క్వాడ్రన్స్ అవసరం. ఒక స్క్వాడ్రన్ అంటే అండి 18 విమానాలు కలిగి ఉన్నటువంటి ఒక టీం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఎట్ హై లెవెల్. సో 42 స్క్వాడ్రన్స్ ఇప్పుడు అవసరం. ప్రస్తుతం మన దగ్గర 29 నుంచి 31 స్క్వాడ్రన్స్ మాత్రమే యాక్టివ్ గా అందుబాటులో ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా స్క్వాడ్రన్స్ సంఖ్య పెంచాలి, అంటే విమానాల సంఖ్య పెంచాలి. సో జస్ట్ డిఫెన్స్ డీల్ అన్నట్టు కాకుండా ఒక అత్యవసరాన్ని ఫిల్ చేయడానికి ఫ్రాన్స్ తో ఈ డీల్ అనేది జరుగుతుంది. రెండోది చైనాను ఒకసారి గమనిస్తే చైనా వాళ్ళు J-20 స్టెల్త్ ఫైటర్స్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది మనం అర్జెంట్ గా మేల్కోవాలి అని చెప్పే విషయం. ఇండియాకి అర్జెంట్ గా అండి ఫోర్స్ అనేది మల్టిప్లై అవ్వాలి. అందుకోసం అని చెప్పి కూడా 114 రాఫెల్ జెట్స్ ను ఫ్రాన్స్ తో తెప్పించుకోవడము లేదా మన భారతదేశంలో 90% తయారు చేయడం అనే డీల్ అనేది ముందుకెళ్తాం. అలాగే పాకిస్తాన్ J-10C ఇండక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. చైనా వాళ్ళు పాకిస్తాన్ కి ఇస్తున్నటువంటివి. సో అందుకని ఇమ్మీడియట్ గా ఎయిర్ డామినెన్స్ అనేది అవసరం మనకు భారతదేశానికి. అంటే ఇది వెపన్స్ డీల్ కాదు, ఎయిర్ సుపీరియారిటీ స్ట్రాటజీ. అది దాన్ని నడిపిస్తోంది భారత్ ఫ్రాన్స్ మధ్య ఉన్నటువంటి అనుబంధం. ఇక హెలికాప్టర్స్ జెట్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో జరపాలి అన్నటువంటి చర్చ ఉంది. ఈసారి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సందర్శనలో ఎయిర్ బస్ టాటా హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ మన భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే రాఫెల్ ఇంజన్ ఇండియాలో తయారీకి ఫ్రాన్స్ సిద్ధంగా ఉంది, ఓకే చెప్పింది. అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుకు వెళ్లగలిగే క్యాపబిలిటీ ఉన్న హెలికాప్టర్స్ తయారు చేసే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటండి? ఇండియా అనేది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాబోయే సంవత్సరాలలో అవతరించబోతోంది. దానికి ఫ్రాన్స్ పూర్తి సహాయ సహకారాలు అందించబోతోంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఏఐ ప్లస్ టెక్ అలియన్స్ మాట్లాడితే చైనా యుఎస్ మోనోపోలీని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది భారతదేశం అలాగే ఫ్రాన్స్ రెండు కలిసి. ఇండియా ఫ్రాన్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అని చెప్పి పెడుతున్నారు. 100కు పైగా దేశాలు ఇందులోపలికి వచ్చేస్తున్నాయి. కానీ నడిపించేది మాత్రం భారత్ ఫ్రాన్స్. లక్ష్యం ఏంటి అంటే ఈ ఢిల్లీ డిక్లరేషన్ లో పెడుతున్నారు, ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. స్ట్రాటజిక్ మీనింగ్ ఏంటంటే అమెరికా విషయానికి వస్తే అమెరికా ఏఐ విషయంలో బిగ్ టెక్ మోనోపోలీగా ఉంది ప్రస్తుతం. అంటే అమెరికా సెంటర్డ్ గానే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ బిగ్ టెక్ మొత్తం అక్కడే తయారవుతూ ఉండడము, అక్కడే అనుసంధానం జరుగుతూ ఉండడము మోనోపోలీగా ఉంది. యుఎస్ చైనా విషయానికి వస్తే స్టేట్ సర్వేలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి పెట్టుకున్నారు, ఆ డైరెక్షన్ లో ముందుకు వెళ్తున్నారు. ఫ్రాన్స్ అండ్ ఇండియా ఏం చేస్తున్నాయంటే ఏదో బిగ్ టెక్ మోనోపోలీ అవ్వాలనో స్టేట్ సర్వేలెన్స్ ఏఐ తయారు చేయాలనో ఆలోచించట్లా. ఏం ఆలోచిస్తున్నాయి అంటే హ్యూమన్ సెంట్రిక్ ఏఐ మోడల్ విత్ ఎథికల్ ఏఐ తయారు చేయాలి అని ఫ్రాన్స్ అండ్ ఇండియా ఆలోచిస్తూ ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన ఒక పాజిటివ్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉన్నాయి. హ్యూమన్ సెంట్రిక్ ఏఐ మోడల్స్ తయారు చేయాలన్నటువంటి ఇంటెన్షన్ అన్నమాట. అంటే ఏమన్నా గెలుద్దాం, కబ్జా చేద్దాం, బెదిరిద్దాం ఇలాంటి లక్ష్యం కాదు. మనిషికి ఉపయోగపడే విధంగా మనిషినే కేంద్రంగా పెట్టి మనిషి యొక్క అవసరాలకు అనుగుణంగా ఏఐ మోడల్స్ తయారు చేయాలి, అది కూడా ఎథికల్ గా తయారు చేయాలి, ఎథికల్ గా ఉపయోగించుకోవాలి అన్న లక్ష్యంతో ఫ్రాన్స్ అండ్ ఇండియా ముందుకెళ్తున్నాయి. సో దట్ ఏమవుతుంది, ఈ రెండు కలిసి థర్డ్ పవర్ సెంటర్ ఇన్ ఏఐ గవర్నెన్స్ గా ఉంటాయి. అంటే యుఎస్ ఒక పవర్ సెంటర్, చైనా ఒక పవర్ సెంటర్, ఫ్రాన్స్ ప్లస్ ఇండియా కలిపి థర్డ్ పవర్ సెంటర్ గా ఏఐ గవర్నెన్స్ లో ఉండబోతున్నాయి, శాసించబోతూ ఉన్నాయి. అలా మోదీ మ్యాక్రాన్ నడిపించబోతూ ఉన్నారు. ఇక క్రిటికల్ మినరల్స్ అలాగే న్యూక్లియర్, మరొకటి స్పేస్, ఈ మూడు విషయాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడండి ప్రపంచంలో సప్లై చైన్ వార్ అనేది జరుగుతుంది చూస్తే. అంటే
ఒక దేశానికి మరో దేశానికి మధ్య గ్లోబలైజేషన్ వల్ల డిపెండెన్సీ పెరిగి ఏ దేశానికి ఏ దేశంతో సమస్య వచ్చినా సప్లై చైన్ ఆపేయడము, సప్లై చైన్ అనేది ఒక యుద్ధంలాగా మారుతుంది. మామూలు ప్రొడక్ట్స్ విషయంలో సరే, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో గానీ, క్రిటికల్ మినరల్స్ విషయంలో గానీ అలా జరిగితే చాలా కష్టం అవుతుంది. అలాగే స్పేస్ టెక్ విషయంలో జరిగితే కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఫ్రాన్స్ అండ్ ఇండియా కలిసి చైనా డిపెండెన్సీని బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎలా బ్రేక్ చేయాలి అంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడము, క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడము, షేర్ చేసుకోవడము, ఇది ఇండియా ఫ్రాన్స్ చేయబోతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్ తయారు చేసే డైరెక్షన్ లో భారత్ ప్లస్ ఫ్రాన్స్ ముందడుగు వేయబోతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మిసైల్స్ తయారు చేయడము ఈ రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే మనం బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం, రష్యాతో కలిసాము, బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం. మరోపక్క రష్యా నుంచి మనం S-400 లో అని తెప్పించుకుంటున్నాం. అవి మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అమ్ముల పొదిలో సిద్ధంగా ఉండాలి. అందుకని ఫ్రాన్స్ తో కలిసి మిసైల్స్ తయారు చేసే డైరెక్షన్ లో కూడా ఆలోచిస్తున్నారు. సెమీ కండక్టర్స్ తయారు చేయాలి అన్న డైరెక్షన్ లో ఆలోచిస్తున్నారు. వాటికి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ షేర్ చేసుకోవాలి భారత్ ఫ్రాన్స్ అని ఆలోచిస్తున్నారు. అలాగే స్పేస్ టెక్ రంగంలో కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి అని ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 70% ప్రపంచంలో గ్లోబల్ కంట్రోల్ చైనా దగ్గర ఉంది. సో దాన్ని తగ్గించాలి, ఆ డిపెండెన్సీ బ్రేక్ చేయాలి. అంటే ఏదో ఒక్క దేశం వల్ల సాధ్యమయ్యే పని కాదు, అర్జెంట్ గా చేయాలి, వేగంగా చేయాలంటే. అందుకని ఫ్రాన్స్ అండ్ ఇండియా ఈ విషయంలో కలుస్తూ ఉన్నాయి. మరొకటి ట్రేడ్, అలాగే ఎకనామిక్ రీవైరింగ్ అని చెప్పి పిలవచ్చు. ట్రేడ్ విషయంలో అండి మన రెండు దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్ $15 బిలియన్ కు పైగా ఉంది. ఫ్రెంచ్ కంపెనీస్ మన భారతదేశంలో 1000కి పైగా ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి ఫర్మ్స్ ఫ్రాన్స్ లో 120కి పైగా ఉన్నాయి. నెక్స్ట్ 2030 వరకు టార్గెట్ స్టూడెంట్స్ 30,000 మందిని మన భారతదేశం నుంచి ఫ్రాన్స్ కి పంపించాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో ఇంకా తర్వాత ప్రతి సంవత్సరం 30,000 మంది, కనీసం 30,000 మంది స్టూడెంట్స్ భారతదేశం నుంచి ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ చదువుకుంటారు. అలాగే మిలిటరీ ప్లస్ ఎకనామిక్ ప్లస్ టెక్ ట్రయాంగిల్ అలియన్స్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే మిలిటరీ విషయంలో సహాయ సహకారాలు, ఆర్థిక విషయమైనటువంటి వాటిలో సహాయ సహకారాలు, టెక్ రంగంలో సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పి ఒక ట్రయాంగిల్ లాగా పెట్టి మూడింటిని ఒక బలమైనటువంటి అలియన్స్ భారత్ ఫ్రాన్స్ మధ్య ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది చాలా చాలా ఉపయోగపడుతుంది ముందు. ఇక ఇది ఒక జియో పొలిటికల్ ఎర్త్క్వేక్ ను క్రియేట్ చేస్తోంది, అంటే ప్రకంపనాలు సృష్టిస్తోంది. మనలో చాలా మంది ఈ కీలకమైనటువంటి విషయాలు ఇవన్నీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో, మన తెలుగు సోషల్ మీడియాలో జరిగే యుద్ధాలు, ఆయన ఇలా అన్నాడు, ఈమె ఇలా అన్నది, కుక్కలు బట్టలు, వీటి గురించే మనము ఎక్కువగా మాట్లాడుకోవద్దని చెప్పట్లా. కానీ వాటి మీదే మన ఎనర్జీ మొత్తం అక్కడే కన్జ్యూమ్ చేసి పడేస్తే ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు ఆలోచించడానికి మనకు టైం ఉండదు, మన బ్రెయిన్ కూడా దాని మీద పెట్టలేం. కానీ ఆలోచించాలి. జియో పొలిటికల్ ఎర్త్క్వేక్ అనేది క్రియేట్ అవుతుంది. చూడడానికి ఏదో నార్మల్ గా కనిపిస్తోంది. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి వచ్చాడు, ఏదో మోదీ ఆయన ఇద్దరు కార్లో వెళ్లారు, ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కాదు, అమెరికా, చైనా, పాకిస్తాన్ మీద చాలా పెద్ద ప్రభావాన్ని ఇది చూపించబోతోంది ఈ సమావేశం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, గుడ్ అండ్ బ్యాడ్ రెండు మాట్లాడుకుంటే. పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే అమెరికా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు? ఫ్రాన్స్, భారత్ రెండు కలిసికట్టుగా ఉంటే చైనా యొక్క ఆ కంటైన్మెంట్ కు ఇండియా ఫ్రాన్స్ యాక్సిస్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి చైనాను కొంచెం కంట్రోల్లో పెట్టొచ్చు. ఆసియాలో చైనాను కంట్రోల్లో పెట్టాలంటే భారత్ కు ఫ్రాన్స్ కూడా కలిసిందంటే మరింత అద్భుతంగా కంట్రోల్లో పెట్టగలరు చైనాని. దానివల్ల అమెరికాకు లాభం. ఎందుకంటే ఆల్మోస్ట్ బయటికి చెప్పకపోయినప్పటికీ ఒక రకమైన కోల్డ్ వార్ 2.0 లాగా అది సటిల్ గా నడుస్తుంది, సాఫ్ట్ గా నడుస్తుంది. మరి అమెరికా రష్యా మధ్య నడిచినటువంటి హార్డ్ కోర్ కోల్డ్ వార్ లాంటిది కాదు, కానీ సాఫ్ట్ కోర్ కోల్డ్ వార్ లాంటిది నడుస్తుంది చైనాకు అమెరికాకు మధ్య. సో చైనాని కంట్రోల్లో పెట్టడానికి ఇండియా ఫ్రాన్స్ ఈ స్ట్రాటజిక్ సపోర్ట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి అమెరికా సంతోషిస్తుంది. అమెరికాకు నిజం చెప్పాలంటే పాజిటివ్. నెగిటివ్ ఏంటి అమెరికా కంటే? భారత్ యుఎస్ డిపెండెన్సీని కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ F-35 విమానాలు కొను అని చెప్పి ట్రంప్ అడుగుతూ ఉంటే ఇంతవరకు సమాధానం చెప్పలా. ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. ఎవాల్యుయేట్ చేస్తాము అని చెప్పారు. చూస్తాం, మా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు అన్నారు. చాలా సందర్భాల్లో సైలెంట్ గా ఉన్నారు మోదీ గారు. బట్ ఫ్రాన్స్ విషయంలోనేమో రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో చాలా అగ్రెసివ్ గా 3,25,000 కోట్ల రూపాయల డీల్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనే దిశగా ముందుకెళ్తున్నారు. అంటే ఇండియా ఏం చేస్తోంది? యుఎస్ యొక్క డిపెండెన్సీని తగ్గిస్తోంది, పక్కన పెడుతోంది. అది యుఎస్ కి ఒక రకంగా నెగిటివ్. రెండోది స్ట్రాటజిక్ అటానమీ బ్లాక్ అనేది పెరుగుతూ వెళుతుంది. అంటే స్ట్రాటజిక్ అటానమీ అనేది భారత్ ఫ్రాన్స్ కలిసి సాధించుకుంటూ ముందుకెళ్తే అమెరికా లబోదిబో అంటది. ఎంతసేపు అమెరికా ఏం ఆలోచిస్తుంది అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి ప్రపంచం అంతా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తుంది. సో ఈ స్నేహం అనేది అమెరికాకు ఒక కోణంలో
నచ్చినా ఒక కోణంలో మాత్రం నచ్చదు. సో యుఎస్ కి మెసేజ్ ఏం వెళ్తుందో తెలుసా? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశంలో పర్యటించడం, మోదీ మ్యాక్రాన్ ఇద్దరు కలిసి తిరగడం, పార్ట్నర్షిప్, ఇవన్నీ ఏం జరుగుతోందంటే యుఎస్ కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇండియా ఈజ్ పార్ట్నర్, నాట్ అ జూనియర్ అలీ అనే విషయం అర్థమవుతుంది అమెరికా. తెలుగులో చెప్పాలంటే భారతదేశం అనేది నాకు స్నేహంగా ఉండే దేశమే, కానీ నా కింద జూనియర్ లాగా, లేకపోతే నా సామంత దేశం లాగా, నేనేదో పైన కుర్చీలో కూర్చొని కిందికి ఇలా చూస్తే నాతో స్నేహ హస్తాన్ని సాచడానికి అర్రులు చాచే భారతదేశం కనిపించట్లేదు. ఇప్పుడు సామంత భారతదేశం కాదు, నాతో స్నేహంగా ఉండే జూనియర్ గార్డ్ లాంటి వాడు కాదు ఇప్పుడున్నది. ఇండియా ఈజ్ పార్ట్నర్, నాట్ జూనియర్ అలీ. ఇది అమెరికాకి వెళ్తోంది మెసేజ్. ఇండియాని ఎప్పుడైనా సరే భాగస్వామిగానే చూడాలి, అంటే నాతో ఈక్వల్ గా చూడాలి, టేబుల్ మీద ఈక్వల్ గా చూడాలి. ఎందుకని? భారత్ తన పవర్ పెంచుకుంటోంది, సాఫ్ట్ పవర్ పెంచుకుంటోంది, హార్డ్ పవర్ పెంచుకుంటోంది. సాఫ్ట్ పవర్ ఇన్ ద సెన్స్ గుడ్ విల్ పెంచుకుంటోంది ప్రపంచంలో, హార్డ్ పవర్ ఇన్ ద సెన్స్ ట్రేడ్ డీల్స్ చేస్తోంది. ఇగో ఇప్పుడు బలమైనటువంటి ఫ్రాన్స్ దేశంతో కూడా క్లోజ్నెస్ మరింత ముందుకు తీసుకెళ్తాంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్సులు ఇవన్నీ పెడుతూ. సో యుఎస్ కి ఇది ఒక మెసేజ్. మరి చైనా విషయానికి వస్తే, చైనాకు ఇది ఒక స్ట్రాటజిక్ అలారం బెల్ లాంటిది, ఒక అలర్ట్ లాంటిది, ఒక వార్నింగ్ అని చెప్పలేను కానీ ఒక అలర్ట్ లాంటిది, ఒక అలారం బెల్ లాంటిది. ఇప్పుడు రాఫెల్ ఫ్లీట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనుకోండి భారతదేశంలో, ఎయిర్ సుపీరియారిటీ చైనా కోల్పోతుంది. ఇక్కడ చైనా దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, స్టెల్త్ యుద్ధ విమానాలు J-20 ఇంకా పెంచాలి అని చూస్తున్నారు. కానీ రాఫెల్తో ధీటుగా, రాఫెల్తో సాటిగా వెళ్ళగలిగేంతటి సామర్థ్యము లేదు ఇంకా వాటికి. సో భారతదేశము ఎయిర్ సుపీరియారిటీ విషయంలో కమాండ్ చేయబోతోంది. సో చైనా ఎయిర్ సుపీరియారిటీ కోల్పోతుంది భారత్ తో కంపేర్ చేస్తే, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇండో పసిఫిక్ కోఆపరేషన్ విషయంలో కనుక చూస్తే మ్యారిటైమ్ కంటైన్మెంట్ అక్కడ చైనా మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉండే దీవుల మీద, హిందూ మహాసముద్రం మీద, అలాగే ఏషియా వైపు ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం మీద ఎలా పడితే అలా దున్నేస్తాను, గుర్రం దౌడు తీసినట్టు దౌడు తీస్తాను అంటే కుదరదు ఇంకా చైనాకి. ఎందుకని భారత్ ఫ్రాన్స్ మధ్య స్నేహము చాలా బలంగా పెనవేసుకుపోయి పెరుగుతోంది. రెండు బలమైన దేశాలు, ఏమైనా ఎక్కువ తక్కువ నిలితే ఈ రెండు దేశాలు కలిసి ఉన్నటువంటి పవర్ శాసిస్తుంది. సో అట్లా ఒక ఇంపాక్ట్ వాళ్ళకి. మూడోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్రిటికల్ మినరల్స్ విషయంలో టెక్ డీకప్లింగ్ అనేది జరగబోతోంది. అంటే పూర్తిగా చైనా మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ముందు ముందు ఉండవు. మెల్లిమెల్లిగా డిపెండెన్సీ తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. ఒక 20% డిపెండెన్సీ తగ్గిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం ఉంటుంది చైనాకి. అలాగే వాళ్ళ మీద టెక్ విషయంలో డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరము యూరోపియన్ కంట్రీస్కి ఉండదు. ఎందుకంటే ఫ్రాన్స్ చెప్పింది అంటే వినే యూరోపియన్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఫ్రాన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్, నాట్ లైక్ యూకే. యూకే ఆల్రెడీ బ్రెగ్జిట్ లో బయటికి వెళ్ళిపోయింది యూరోపియన్ యూనియన్ నుంచి. ఫ్రాన్స్ ఇంకా యూరోపియన్ యూనియన్ లో ఉంది. ఫ్రాన్స్ మాట ఇంకా చెల్లుబాటు అవుతుంది. పైగా ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్న దేశాలలో ఒక దేశంగా ఉంది. న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్. యూరోపియన్ యూనియన్ లో న్యూక్లియర్ పవర్ గా ఉన్నటువంటి ఏకైక దేశం ఫ్రాన్స్ దేశం. సో ఇది మరో న్యూక్లియర్ పవర్ గా టెక్ విషయంలో శాసించే స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి భారత్, ఈ రెండు స్ట్రాంగ్ అవడం వల్ల టెక్ డీకప్లింగ్ అనేది జరుగుతుంది చైనాకు. సో చైనాకు ఇది ఏంటంటే ఒక సాఫ్ట్ ఎన్సర్కిల్మెంట్ లాంటిది. అంటే బలమైన అడ్డుగోడ అని చెప్పి చెప్పలేం గానీ ఒక డాటెడ్ అడ్డుగోడ లాగా స్టార్ట్ అయ్యింది చైనాకి ఈ భారత్ ఫ్రాన్స్ స్నేహం. పాకిస్తాన్ మీద అంటారా? పాకిస్తాన్కి అసలు డైరెక్ట్ స్ట్రాటజిక్ షాక్ తగిలింది. వాళ్ళ న్యూస్ పేపర్స్ చూడాలి మీరు, నిన్నటి నుంచి కింద మీద పడుతున్నారు. అసలు రియాలిటీ ఏంటి పాకిస్తాన్ అంటే IMF బెయిల్అవుట్ మోడ్ లో ఉంది పాకిస్తాన్. ఎకనామిక్ కొలాప్స్ అనేది ఆల్రెడీ జరిగింది, మరింతగా పతనమయ్యే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నాడు అని చెప్పి తెలియగానే పాకిస్తాన్ రూపీ మరింతగా దిగజారింది, పడిపోయింది. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? IMF బెయిల్అవుట్ మోడ్ లో ఉంది కాబట్టి చైనీస్ లోన్స్ యొక్క డెట్ ఆ ట్రాప్ లో పడిపోతుంది. చైనా వాళ్ళు జనరల్ గా లోన్లు ఇచ్చి ట్రాప్ లో పడేస్తూ ఉంటారు, అప్పులు ఇచ్చి. ఆ ట్రాప్ లో మరింతగా పాకిస్తాన్ కూరుకుపోయే ప్రమాదం ఉంది. సో పాకిస్తాన్ కు స్ట్రాటజిక్ డిపెండెన్స్ అనేది చైనా మీద మరింతగా పెరుగుతుంది. చైనా వాళ్ళు విధిల్చే కుక్క బిస్కెట్ల కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఒకటి. రెండు, ఫ్రాన్స్ భారత్ కు దగ్గర అయ్యేసరికి యూరోప్ లోని చాలా దేశాలు పాకిస్తాన్ ని దూరం పెట్టే అవకాశాలు మరింతగా ఉన్నాయి. అంటే వాళ్ళకు వీసాలు రావు, వాళ్ళ స్టూడెంట్స్ కు వీసాలు రావు, ప్రతి ఎయిర్పోర్ట్ లోను విభత్సమైన చెకింగ్స్, ఉద్యోగాలు సరిగ్గా రావు, వాడు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేడు. అంటే వాడి సాఫ్ట్ పవర్ తగ్గుతూ వెళుతుంది, వాడికి లోన్లు ఇచ్చే వాళ్ళు తగ్గుతూ వెళతారు. సో దట్ వాడి ఇంటర్నల్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. లైక్ బలూచిస్తాన్ సమస్య మరింతగా విపరీతంగా విస్తృతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ లో.
అంతర్గతమైన సమస్యలతో కొట్టుకు చచ్చే అవకాశాలు రాబోయే 2-3 ఏళ్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ అండ్ ఇండియా స్నేహము దాన్ని మరింతగా ఎక్స్పిడేట్ చేస్తుంది. అంటే పాకిస్తాన్లో సమస్యలను మరింతగా ఎక్స్పిడేట్ చేస్తుంది. ఇక రాఫెల్ మనం కొంటూ ఉన్నాం కాబట్టి ఈ డీల్ వల్ల ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో దెబ్బకు పాకిస్తాన్ డైరెక్షన్ నుంచి చూస్తే మిలిటరీ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎయిర్ సుపీరియారిటీ మన దగ్గర వచ్చేసింది కదండి. సో పాకిస్తాన్ లో భయం మరింతగా స్టార్ట్ అవుతుంది. మిలిటరీ ఇంబ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఇక టర్కీ వాడి డ్రోన్ల మీద ఆధారపడాలి. ఈలోపు మన వాళ్ళు వెళ్ళి ఓ 10 రాఫెల్స్ తీసుకెళ్లి వాడి ఎయిర్ బేస్లన్నీ లేపేసి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకా వాళ్ళ కీలకమైన స్థావరాలన్నీ ధ్వంసం చేసి సింపుల్ గా వచ్చేయగలరు. రాఫెల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వెళుతోంది అని అంటే పాకిస్తాన్ గుండెల్లో రాయి పడుతూ ఉంటుంది. అంటే 114 రాఫెల్ జెట్స్ ఏకదమ్న రావు. అవి ఇప్పుడు ఆర్డర్ పెడితే మెల్లిమెల్లిగా రంగంలోకి దిగుతూ ఉంటాయి. ఓరే పీరియడ్ ఆఫ్ టైం 3 ఏళ్లకు కొన్ని వస్తాయి, 5 ఏళ్ల తర్వాత ఇంకా కొన్ని దిగుతాయి, 7 ఏళ్లకు కొన్ని దిగుతాయి, 10 ఏళ్లకు కొన్ని దిగుతాయి. ఇట్లా లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట ఇదంతా. సో పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ అనేది అబ్సల్యూట్ అయిపోతుంది ఒక స్టేజ్ వచ్చేసరికి. మరి మ్యాక్రాన్ కూడా అండి ఎందుకు ఇండియా మీద అంత హెవీ ఫోకస్ పెడుతూ ఉన్నాడు ఆలోచిస్తే, ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డాక్ట్రైన్ అనేది మారింది. ఏమంటున్నాడు మ్యాక్రాన్ అంటే వి నీడ్ స్ట్రాంగ్ అటానమస్ పార్ట్నర్స్ నాట్ అమెరికన్ షాడో ఫాలోవర్స్ అని చెప్పి అంటున్నారు. అంటే మాకు ఇప్పటివరకు యూరోప్ లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళలో చాలా మంది అమెరికా యొక్క నీడలో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికా నీడలో బతికేటటువంటి ఫాలోవర్స్ కాదు మాకు కావాల్సింది, స్ట్రాంగ్ అటానమస్ పార్ట్నర్స్ కావాలి. భారతదేశం లాంటి వాడు కావాలి. భారతదేశం అమెరికా నీడలో బతకట్లా, స్ట్రాంగ్ అటానమస్ గా అలాంటి వాళ్ళు కావాలి అని చెప్పి ఫ్రాన్స్ అంటోంది. అంటే ఇండైరెక్ట్ గా యూకేని కూడా తిరుగుతున్నట్టు ఫ్రాన్స్. యూకే ఏమిటి, దాదాపు యుఎస్ కు ప్రాక్సీ లాగా ఉంటుంది. జర్మనీ విషయానికి వస్తే ఎకనామిక్ జైంటే, బట్ జియో పొలిటికల్ గా చూస్తే బలహీనంగా ఉంటుంది జర్మనీ. ఇండియా విషయానికి వస్తే ఇండియా అనేది ఓన్లీ సివిలైజేషన్ స్టేట్ విత్ మిలిటరీ, టెక్ ఉంది, డెమోగ్రఫీ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఇవన్నీ చూస్తున్నాడు మ్యాక్రాన్. అందుకే ఇండియాను ఒక కోర్ పిల్లర్ లాగా చూస్తున్నాడు. సో ఫైనల్ గా ఏంటంటే అండి, ఇది ఏదో జస్ట్ డిప్లొమాటిక్ విజిట్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ విజిట్. పవర్ ఆర్కిటెక్చర్ రీడిజైనింగ్ అనేది జరుగుతోంది. భారత్ ఫ్రాన్స్ రెండూ కలిసి చైనా యొక్క మోనోపోలీని బ్రేక్ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా డిపెండెన్సీని తగ్గించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ రిలవెన్స్ ను మొత్తం కుప్పకూల్చడం, కొల్లాప్స్ చేసి పడేయడము భారత్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే యూరప్ స్ట్రాటజిక్ అటానమీని రీబిల్డ్ చేయాలి, అంటే ఐరోపా యొక్క వ్యూహాత్మకమైన సామర్థ్యాన్ని రీబిల్డ్ చేయడము, అది కూడా ఫ్రాన్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో అట్లా భారత్ ఫ్రాన్స్ రెండు కూడా లాభపడుతూ ఉన్నాయి, ముందడుగు వేస్తూ ఉన్నాయి. సో చాలా లోతైన విషయాలు ఈ వీడియోలో నేను చెప్పడానికి, చర్చించడానికి ప్రయత్నం చేశాను. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజుల్లో చాలా మంది హిట్ అండ్ రన్ లాగా 30 seconds 1 minute షార్ట్స్ చూడడానికి, రీల్స్ చూడడానికి అలవాటు పడ్డటువంటి సమాజంలో ప్రశాంతంగా కూర్చొని లోతుగా సబ్జెక్టు అర్థం చేసుకునే సామర్థ్యం చాలా మందిలో తగ్గుతోంది. సో అలాంటి ఎఫర్ట్ అండ్ పేషెన్స్ ఎవరైతే పెట్టి వినగలరో వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. అది మాత్రం నిజం. అది విషయం. ధన్యవాదాలు.